మంగళవారం నాడు కాలభైరవుడిని పూజిస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? పురాణాల ప్రకారం పరమేశ్వరుడు ఈ లోకానికి అధిపతి. అందుకే శివుడి ఆదేశం లేనిదే చీమైనా పుట్టదు అని చాలా మంది చెబుతుంటారు. ఆ పరమేశ్వరునికి ఒక్కో యుగంలో ఒక్కో రూపం ఉంటుంది. అయితే శివుడి రూపాలలో అత్యంత భయంకరమైన రూపం కాలభైరవుని రూపం. ఈ కాలభైరవ అనే పదానికి ఓ అర్థం కూడా ఉందట. కాల అంటే శివుడు వలసవాది అని, భైరవ అంటే అత్యంత భయంకరమైన రూపమని అర్థం. అయితే ఈ కాలభైరవుడి రూపాల్లో కూడా శివుడు 8 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారంట. అయితే ఈ రూపాల్లోనూ ఓ రూపంలోని కాలభైరవుడిని భక్తులంతా ఎంతో శ్రద్ధతో ప్రార్థిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ కాలభైరవుని ఆ రూపమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాలభైరవ అనేది ఒక ఖచ్చితమైన రకం సంకేతం లేదా కల్తీ లేనిది అని అర్థం. ఈ నిర్మాణానికి స్వరాకర భైరవ అనే పేరు వచ్చింది. ఈ రూపంలో శివుడు మెరిసే దుస్తులతో అలంకారాన్ని కలిగి ఉంటాడు. అలాగే తన తలపై చంద్రుడిని కూడా ఉంచుకొని ఉంటారు. అలాగే భైరవుడికి 4 చేతులు కూడా ఉంటాయి. కాలభైరవుడికి మంగళవారం అంటే ఇష్టమట. ఆ రోజున భక్తులు కాలభైరవుడిని పూజిస్తే వేగవంతమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. శైవ తాంత్రిక పవిత్ర రచనల ప్రకారం ఈ విశ్వకాలానికి ప్రముఖ నాయకుడు కాలభైరవుడు. కాలభైరవుని 8 రూపాలు పంచభూతాలతో మాట్లాడతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు కాలభైరవుడు శనిగ్రహం యొక్క గురువు కూడా. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే కాలభైరవుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుందని చాలా మంది నమ్ముతారు. కాలభైరవుని 8 రూపాల్లో అత్యంత ముఖ్యమైన రూపం చందా భైరవ రూపం. ఈ రూపంలో శివుడు నీలిరంగులో అత్యంత సుందరంగా కనిపిస్తాడు. ఈ రూపంలో దర్శనమిచ్చే మహాదేవుడు అగ్ని, శక్తి, కడే మరియు కుండా ధరించిన మయూరవనుడు. ఈ రూపంలో ఉన్న భైరవుడికి ఈ మంత్రాన్ని జపించి ప్రార్థిస్తే తప్పకుండా కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కాలభైరవుని ఆలయాలు మనకు తక్కువగానే కనిపిస్తాయి. అయితే మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో భైరవుడిని భైరవర్ లేదా వైరవర్ అని పిలుస్తారు. ఈ భగవంతుడి రూపాన్ని గ్రామదేవత లేదా గ్రామ సంరక్షకుడిగా భావిస్తారు. ఈ దేవుడి దయ ఉంటే తమకు ఎలాంటి ఆపద కలగదని చాలా మంది నమ్ముతారు. సాధారణంగా ఎక్కడైనా లేదా శివ అభయారణ్యాల్లో రోజువారీ పూజా ఆచారాలు సూర్యుడికి లేదా సూర్య భగవానుడికి ప్రేమను అందించడంతో ప్రారంభమవుతాయి. అయితే ఆ సమయంలో భైరవుడిని ఆరాధించడంతో పూజ ముగుస్తుంది. కాలభైరవుడికి కొబ్బరికాయ, తేనె, నేలలో పెరిగిన పువ్వులను సమర్పిస్తారు.